అంటే ఫెయిల్డ్ క్యాప్టెన్ అని కొంతమంది అంటారు, విరాట్ కోహ్లీ కొంచెం పొగర్రా అని మరికొందరు అంటారు. విరాట్ కోహ్లీ IPL 2025 రిటెన్షన్ లో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా. వాట్ డు వి కాల్ హిమ్? హీస్ ద కింగ్. RCB has most loyal and one of the biggest fan base ఉన్న IPL క్రికెట్ టీమ్. కానీ ఎందుకు కప్స్ లేవంటావు? విరాట్ గారి దగ్గర కూడా ఆన్సర్ లేదనుకుంటా. కానీ ఈ రోజు టాపిక్ RCB మీద కాదు, మన ఇండియన్ ప్రైడ్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ విరాట్ కోహ్లీ గారి మీద. వాట్సాప్ బ్రదర్స్, ఈ రోజు మన ఎపిసోడ్ స్టార్ టాక్స్ విత్ మిస్టర్ ఫేవర్. దానిలో సెకండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. విరాట్ గారు అని కాకుండా నా సొంత నేను పిలిచినట్లు విరాట్ అన్న అని అలా ఉంది. ఫ్యాన్స్ డోంట్ టేక్ మీ రాంగ్. విరాట్ అన్న బ్యాట్ తో ఎన్ని సెంచరీస్ కొట్టారో గుర్తులేదు, కానీ అతని లైఫ్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. 80 అంటే సెంచరీలు 80 సెంచరీలు కొట్టడం చెప్తాను, ఇందాక తెలియదు అన్నావు కదా. ఓకే బట్ వెయిట్, విరాట్ కోహ్లీ నిజంగానే పర్ఫెక్ట్ రోల్ మోడలా? అంటే ఫెయిల్డ్ క్యాప్టెన్ అని కొంతమంది అంటారు, విరాట్ కోహ్లీ కొంచెం పొగర్రా అని మరికొందరు అంటారు. ఇది నేను అనట్లేదు, సోషల్ మీడియాలో ట్రోలర్స్ అనే దాని గురించి మాట్లాడుతూ. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని 3 parts గా డివైడ్ చేశా అండ్ ఇందులో డిస్కస్ చేసిన సెకండ్ టాపిక్ చాలా మందికి తెలియని ఒక ఫాదర్. అసలు విరాట్ కోహ్లీ గారు ఇండియన్ క్రికెట్ టీమ్ కి రావాలి, నేను ఆడాలి అని ఏ డే డిసైడ్ అయ్యారని దాని గురించి మాట్లాడాను. That was the day when I realized that that he's going to go there to achieve whatever he wants to. అది చాలా బాగుంటది అండ్ చాలా చాలా తక్కువ మంది మాట్లాడిన టాపిక్ అది. సో స్టిక్ అరౌండ్. ఫస్ట్ టాపిక్, చాలా మందికి డౌట్ ఉన్న ఫస్ట్ పాయింట్ తోనే రైస్ చేద్దాం. నిజంగానే విరాట్ అన్న ఫెయిల్ క్యాప్టెనా? ఇదేదో నేను అంటున్నది కాదు, స్వయంగా విరాట్ అన్న ఇలా అన్నారు. The finals of 2017 Champions Trophy, semis of World Cup, finals of Test Championship, and I was considered as a failed captain. So విరాట్ అన్న 2021 T20 వరల్డ్ కప్ డిఫీట్ తర్వాత క్యాప్టెన్సీ నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత మెల్లగా ODI టెస్ట్ సిరీస్ నుంచి కూడా బయటకు వచ్చేసారు. ఇవన్నిటికీ కారణం BCCI ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చేశారని, రవి శాస్త్రి ఇలా చేశారని ఫ్యాన్స్ చాలా మంది అంటూ ఉంటే, హేటర్స్ మాత్రం విరాట్ కోహ్లీ ఒక ఫెయిల్డ్ క్యాప్టెన్, విరాట్ కోహ్లీది రాంగ్ డెసిషన్ మేకింగ్ అని అంటూ ఉంటారు. ఇలా అనే వాళ్ళకి నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో టీమిండియా 95 ODIs ఆడితే 65 మ్యాచెస్ గెలిచాం అండ్ 3 టై అయ్యాయి. 68.42 విన్నింగ్ పర్సెంటేజ్ అంటే ఇట్స్ డీసెంట్. అండ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఒక కెప్టెన్ గా మోస్ట్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎవరు గెలిపించారనే లిస్ట్ తీస్తే మహేంద్ర సింగ్ ధోని తర్వాత విరాట్ కోహ్లీ ఉన్నారు. లైక్ వెన్ వి కంపేర్ టు ద మ్యాచెస్ దే ప్లే, విరాట్ ఎన్ని మ్యాచెస్ గెలిపించినా, అతని క్యాప్టెన్సీలో ఎన్ని మ్యాచ్లు గెలిచినా, ఓడిపోయిన మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద మ్యాచెస్. లైక్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 హార్ట్ బ్రేకింగ్ వరల్డ్ కప్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. నా దృష్టిలో విరాట్ అన్న ఈజ్ నాట్ ఎ ఫెయిల్ క్యాప్టెన్, జస్ట్ అన్లక్కీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2019 ICC వరల్డ్ కప్ లో అన్ని మ్యాచెస్ విన్ అయ్యాం మనం. మరి క్యాప్టెన్సీ లోపమేనా ఇది కూడా? కానీ ఏదైతే సెమీఫైనల్స్ మనం న్యూజిలాండ్ తో ఓడిపోయామో, దట్స్ ద బిగ్గెస్ట్ మ్యాచ్ అండ్ హార్ట్ బ్రేకింగ్ థింగ్. ఊరుకో గురు, ఒక్క లాస్ సెమీఫైనల్స్ లో టాప్ బ్యాట్స్మెన్స్ ఎవరు నిలబడలేదు, పర్ఫార్మ్ చేయలేదు. నిజమే. అండ్ ఈ మ్యాచ్ లో విరాట్ అన్న తీసుకున్న ఒక డెసిషన్ మీద చాలా మంది కోప్పడ్డారు, రివర్స్ అయ్యారు. దానికి నా వర్షన్ చెప్తా. ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ నుంచి అన్ని వికెట్స్ పడిపోయాయి. అలా వికెట్స్ పడినప్పుడు నెక్స్ట్ మహేంద్ర సింగ్ ధోని దిగాల ఆర్ రిషబ్ పంత్ అనే డెసిషన్ కెప్టెన్ తీసుకునే బెస్ట్ డెసిషన్ అయింది. అండ్ ఈ డెసిషన్ దగ్గరే మ్యాచ్ సగం ఓడిపోయాం మనం. ఇది కొంచెం క్లారిటీగా వినండి. 2011 వరల్డ్ కప్ లో సిమిలర్ సిచ్యువేషన్ ఎదురైంది. వికెట్స్ పడిపోయినప్పుడు యువరాజ్ సింగ్ వెళ్ళాలైతే యువి బదులుగా MS ధోని వచ్చారు. హేటర్స్ అందరూ వచ్చేసి MS ధోని క్రెడిట్ స్టీల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని సొల్లు మాట్లాడతారు. కానీ అదే యువరాజ్ సింగ్ వచ్చి ఒక్కవేళ వికెట్ పడిపోయి ఉంటే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ మీద టీమిండియా మీద చాలా ప్రెషర్ పడిపోయేది. ఇంకా ధోని డిఫెండింగ్ టెస్ట్ బ్యాటింగ్ తెలిసిందే కదా, వెళ్ళి బాల్స్ తిన్నా కానీ గౌతమ్ గంభీర్ అండ్ మహేంద్ర సింగ్ ధోని రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ మ్యాచ్ ని సేవ్ చేశారు అండ్ వరల్డ్ కప్ గెలిచేలా చేసింది. దట్స్ హౌ ద డెసిషన్ మేకింగ్ ఆఫ్ కెప్టెన్ ఈస్. ఎగ్జాక్ట్లీ. కమింగ్ టు 2019 వరల్డ్ కప్, ఇక్కడ రిషబ్ పంత్ వెళ్లారు. ఆర్డర్ ప్రకారం రిషబ్ పంత్ దిగాలి, బట్ MS ధోని వెళ్ళుంటే మ్యాచ్ ఇంకొకలా ఉండేదేమో. వన్ ఆఫ్ ది వర్స్ట్ డెసిషన్ యాస్ కెప్టెన్ అని చాలా మంది కోప్పడ్డారు కూడా. కానీ నేను ఫుల్ మ్యాచ్ మళ్ళీ రీప్లే చేస్తే రిషబ్ పంత్ వస్తున్నప్పుడు अंबर चार का एक्सपेरिमेंट तो बहुत समय से चल रहा है, क्योंकि शॉट भी जरूरत नहीं था और एग्जीक्यूशन भी सही नहीं थी. కోహ్లీ రవిశాస్త్రితో డిస్కస్ చేస్తూ కోపంగా అలా వెళ్ళిపోతుంటే చాలా డిసప్పాయింటెడ్ గా అక్కడే మనకు అర్థమవుతూ ఉంటది లైక్ వెనకాల జరుగుతున్న పాలిటిక్స్ ఏంటి అని. టు బి హానెస్ట్, నేను చాలా ఎమోషనల్ అయిపోతాను కూడా నాకు మ్యాచ్ గుర్తొస్తే. వన్ ఆఫ్ ది నైట్ మేర్స్. నిజం చెప్పాలంటే ఆ మ్యాచ్ నుంచి నాకు మ్యాచెస్ చూడటం కూడా మానేశాను చాలా వరకు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కోహ్లీ RCB నుంచి కూడా కెప్టెన్ గా దిగిపోయారు. ఫ్రస్ట్రేట్ అయ్యారు అంటావా? మేబీ. ఎంత క్రిటిసిజం తీసుకొని ఉంటారో చెప్పలేదు. 2025 ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే భూమ్, కింగ్ కోహ్లీ మళ్ళీ RCB క్యాప్టెన్సీ తీసుకుంటున్నారా? ఎస్, కింగ్ ఈస్ కమింగ్ బ్యాక్ యాజ్ క్యాప్టెన్ అంటున్నారు. ఈ జర్నీ అంతా ఒకసారి ఆలోచిస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇక్కడే మన తెలుగు యూత్ ఫోకస్ చేయాలి. అడుగులు వెనక్కి వేస్తున్నామంటే క్విట్ అయిపోతున్నామని కాదు, కమ్ బ్యాక్ గట్టిగా ఇస్తున్నామని. హీ టీచర్స్ us దట్ ఇట్స్ ఓకే టు ఫాల్ బ్యాక్. నేర్చుకుందాం
గట్టి కంబ్యాక్ ఇద్దాం. సోషల్ మీడియా ఓపెన్ చేసిన కాడి నుంచి నెగటివిటీ, క్రిటిసిజం, ట్రోలింగ్స్ తో బుర్ర పాడైపోతుంది. ఎక్కడలే నెగిటివ్ వైబ్, డల్. బ్రదర్, లెట్స్ గ్రో టుగెదర్. మన లైఫ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా, ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయినా, దట్ డజంట్ మీన్ వీఆర్ ఫెయిల్యూర్స్. ఇట్స్ జస్ట్ హాఫ్ వే బాయ్స్. లైక్ హౌ విరాట్ కోహ్లీ యూస్ ద టైమ్ టు రీఛార్జ్ అండ్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. సెకండ్ టాపిక్, దట్ వన్ మ్యాచ్ ఆఫ్టర్ హిస్ ఫాదర్స్ డెత్. అందరికీ లైఫ్ లో ఏదో ఒకటి చేయాలని ఉంటది, దానికోసం చాలా కష్టపడతాం కూడా. కానీ ఒక పాయింట్ లో గివ్ అప్ ఇచ్చేస్తాం. విరాట్ అన్న నార్మల్ లైఫ్ గురించి, మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటాం, కానీ అతని పర్సనల్ లైఫ్ లో ఈ ఒక్క సిచ్యువేషన్ నా లైఫ్ లో పట్టుదల అంటే ఏంటో తెలుసుకున్నా. విరాట్ అన్న గురించి లైక్ అతను నార్మల్ మ్యాచెస్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, కానీ అతని పర్సనల్ లైఫ్ లో ఉన్న ఒక్క సిచ్యువేషన్ నా లైఫ్ లో పట్టుదల అంటే ఏంటో తెలుసుకున్నా. ఇది మీకు చెప్పాలంటే 2006 లోకి వెళ్ళాలి. విరాట్ కోహ్లీ 18 years నుంచి రంజీ ట్రోఫీ ఆడుతున్నారు. ఒకవేళ మీకు రంజీ ట్రోఫీ అంటే ఏంటో తెలియకపోతే, మన ఇండియన్ క్రికెట్ బోర్డ్ BCCI ఆర్గనైజ్ చేసే ఈ టోర్నమెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మ్యాచ్ ఏ ప్లేయర్ అయితే మంచిగా పర్ఫార్మ్ చేస్తారో BCCI కి నచ్చిన వారిని టీమిండియాలోకి తీసుకుంటారు. అంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అన్నట్లు. విరాట్ కోహ్లీకి రేపు ఈ మ్యాచ్, ఈ రంజీ ట్రోఫీ. ఈ యంగ్ ప్లేయర్ కి రేపు మార్నింగ్ మ్యాచ్ లోపు లైఫ్ ఎటు తీసుకోబోతుందో కూడా తెలియదు. ఈ నైట్ చాలా పెద్ద ట్రాజెడీ జరగబోతుంది. ముందు విరాట్ అన్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి వద్దాం. మనలానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. నాన్న పేరు ప్రేమ్ కోహ్లీ. మన ఫ్యామిలీస్ లో చదువు వదిలేసి, చదువు నెగ్లెక్ట్ చేసి క్రికెట్ ఆడుతుంటే రాళ్లతో మింగుతారు. విరాట్ గల్లీ క్రికెట్ నుంచి లేదు, క్రికెట్ అన్న లైఫ్ అని కలగన్నప్పుడు ఆ కళని తెలుసుకుని వాళ్ళ నాన్నగారు దానికోసం చాలా సపోర్ట్ చేశారు. ఒక చీర్ లీడర్ లాగా, ఒక కోచ్ లాగా. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, 15-16 years అబ్బాయి నేను ఇండియన్ టీమ్ కి క్రికెట్ ఆడతా అంటే ఎవరు నమ్ము సపోర్ట్ చేస్తారు? ఇన్ఫాక్ట్ మనం ఆ సిచ్యువేషన్ లో ఉంటే మనం కూడా సపోర్ట్ చేయమేమో. అండ్ అతను తన మ్యాచ్ కోసం రెడీ అవుతుంటే విరాట్ కోహ్లీకి విషయం తెలిసింది. లైక్ ఒక కాల్ వచ్చింది, వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పి. రేపు మార్నింగ్ అతని లైఫ్ ని డిసైడ్ చేసే మ్యాచ్. ఒక పక్క ప్రాణమైన నాన్న వదిలి వెళ్ళిపోవడం. లైఫ్ లో ఎర్లీ సిచ్యువేషన్స్ లో ఎవరికి బాధ రాకూడదేమో అనిపిస్తుంది. మన కోసం ఎన్నో సాక్రిఫైసులు చేసి, మన కోసం కష్టపడి, మనకి సపోర్ట్ గా నిలబడే ఒక పర్సన్ లేరు అంటే ఆ బాధ నుండి బయటకు రావడానికి ఎంత టైం పడుతుందో కదా మనకి. కానీ విరాట్ అన్న ఆ రోజు తీసుకున్న డెసిషన్ లైఫ్ చేంజింగ్ డెసిషన్. వాళ్ళ ఫ్యామిలీ అందరూ ప్రేమ్ కోహ్లీ గారు లేరని చెప్పి బాధపడుతూ ఉంటే విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడటానికి వెళ్లారు. ఫీల్డ్ లోకి దిగారు, బ్యాట్ పట్టుకున్నారు. ఒక ఆర్మీ సైనికుడు ఎంత కరేజియస్ గా ఉంటాడో అది నేను విరాట్ అన్న మాటలో విన్నా. Yeah, and for me, leaving a cricket match was something which was not acceptable, regardless of what happened in life. Not going to a match was not an option I ever had. వాళ్ళ నాన్నగారు స్వర్గీయులైన రోజే నేను ఇండియన్ టీమ్ కి ఆడబోతున్నా అని డిసైడ్ అయ్యారంట. ఎందుకంటే అది విరాట్ కోహ్లీ గారి నాన్న లైఫ్ అంబిషన్. ఆ రోజు మ్యాచ్ లో నాన్నగారి కోసం బాధని దూరం చేసుకున్నారు. I hadn't cried at all, nothing, no emotion, and my family was actually feeling a bit nervous looking at me because I was showing no emotion and everyone was like, crying and they were emotional. మ్యాచ్ ఫీల్డ్ లోకి దిగారు, బ్యాట్ పట్టుకున్నారు. బ్యాట్ పట్టి ఏదో ఆడేమని ఆడలా. హీ స్కోర్డ్ 90 runs అండ్ అతని టీం ని గెలిపించుకున్నారు. మ్యాచ్ అయిన వెంటనే నాన్నగారి దగ్గరికి వెళ్లారు. 90 runs అనేవి జస్ట్ నార్మల్ రన్స్ కాదేమో. అందులో విరాట్ అన్న తీసే ప్రతి ఒక్క రన్ వాళ్ళ నాన్నగారికి ట్రిబ్యూట్ ఇచ్చేలా ఉంది. మనందరం మన లైఫ్ లో ఏదో ఒక విధంగా హార్ట్ బ్రేక్స్ ని, పెయిన్స్ ని తీసుకుంటాం. విరాట్స్ జర్నీ హియర్ ఈస్ ట్రూలీ ఇన్స్పైరింగ్. మన లైఫ్ మనకి ఎప్పుడైనా కానీ గట్టిగా కొడదాం వీడిని అని డిసైడ్ అయినప్పుడు ముందుకి నడవడమే మన స్ట్రెంగ్త్. అంత పట్టుదలకి కేవలం ప్యాషన్ ఉంటే సరిపోదు, ఒక రూత్లెస్ రెసిలియన్స్ కావాలి. మనం ప్రతి ఒక్కరం ఈ వీడియో చూస్తున్న మీరు మన స్థాయిని బట్టి, స్థాయిని మించి ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. ప్రేమించిన వారు దూరం అవ్వడమో, కష్టపడిన ఫెయిల్ అవ్వడమో, జీవితం ఎవరిని వదిలిపెట్టదు. అలాంటి టైంలో మనం ఎలా ఉన్నాం, మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాం, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం అనే దాని మీదే మన ఫ్యూచర్ ఉంటది. ఊరికే అయిపోతారా కింగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. థర్డ్ టాపిక్, విరాట్ కోహ్లీ గారు ఎందుకు అంత అగ్రెసివ్గా ఉంటారు ఎప్పుడు చూడు? యాంగర్ అండ్ అగ్రెసివ్నెస్ ఆర్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్స్. ప్రతి ఒక్కరు ఒకేలాగా ఎక్స్ప్రెస్ అవ్వరు. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ప్యాషన్ అంటే వితౌట్ ఫిల్టర్స్, వైల్డ్ గా, లౌడ్ గా ఉంటది, మెస్సీగా ఉంటది. ఇట్స్ అన్అపాలజెటికల్లీ లౌడ్. మనం అదే ఫైర్ తో ముందుకు దూసుకెళ్తున్నంత కాలం, ఎవరిని బాధ పెట్టినంత కాలం, దట్స్ ఓకే. నిజం చెప్పనా, మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్ చెప్తా. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో రిలేటివ్స్ వచ్చి జాబ్ ఏంటి, కెరియర్ ఏంటి అని అడిగినప్పుడు గట్టిగా అరిచి డిఫెండ్ చేయాలనిపిస్తుంది. చాలా సార్లు సైలెంట్ అయిపోతాం, సైలెంట్ గా ఉంటాం. విరాట్ కోహ్లీ స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వుడ్ బి ప్యాషనేట్లీ డిఫెండింగ్ అబౌట్ యువర్ కెరియర్ చాయిస్ ఆర్ యువర్ లేటెస్ట్ ప్రాజెక్ట్. విరాట్ అన్న ఎప్పుడు చూసినా అనిపిస్తుంది నాకు, మన ప్యాషన్ పాలిష్ గా, పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదేమో. రాగా, క్లారిటీగా ఉంటే సరిపోతుందేమో ఈ వీడియో లాగా. అండ్ ఈ క్రూయల్ ఫాస్ట్ పేస్ వరల్డ్ లో విరాట్ అన్నలా కొంచెం ఇంటెన్స్ గా ఉండాలి. అది ఫీల్డ్ లో అయినా, లైఫ్ లో అయినా. డెడికేషన్, రిజైలెన్స్, అన్అపాలజెటిక్ ప్యాషన్ ఆర్ ద లైఫ్ లెసన్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ. ఈసారి ఎప్పుడైనా మీకు డౌన్ అనిపించిందంటే వీడియో ఓపెన్ చేసి చూడండి. బై సీయింగ్ హిస్ జర్నీ
అతని లోస్ ని ఎలా ఫేస్ చేశారు అనేది. స్టే లైక్ హంగ్రీ చీతా. ఇంకేంటి మరి, నేను MS ధోని గురించి కూడా వీడియో చేశాను. ధోని అని ఎంత కూల్ గా ఉంటారు, అతని టాక్టిక్స్ ఏంటి అనేది ఒక వీడియో చేశాను, ఇక్కడ ఉంటది, మీరు చూడండి. అండ్ లాస్ట్ లో కూడా డిస్ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు మిస్టర్ ఫేవర్. సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం మిత్రమా. జై హింద్.